హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఇప్పుడు సెకండ్ యూనిట్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనకి ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుందండి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఈ ఓఆర్ అనేది కంప్లీట్గా ఇండస్ట్రియల్ బేస్డ్ అండి. సో మన అగ్రికల్చర్లో కానీ ఇండస్ట్రీస్ సెక్టర్లో కానీ ఈ ఓఆర్ అనేది ప్యూర్గా యూజ్ చేస్తారు. సో మనకి ఇప్పుడు ఇండెక్స్ నెంబర్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్ ఎలాగైతే రియల్ లైఫ్లో యూజ్ అవుతుందో అదేవిధంగా మనకి ఈ ప్రాక్టికల్ లైఫ్లో ఈ ఓఆర్ అనేది యూజ్ అవుతుంది. అన్ని రియల్ లైఫ్ ప్రాబ్లమ్సే. సో ఒక కంపెనీ ఓనర్ ఏమనుకుంటాడంటే ఇచ్చిన ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇట్ కెన్ బి కాస్ట్ ఫంక్షన్ ఆర్ ప్రాఫిట్ ఫంక్షన్. సో కాస్ట్ ఫంక్షన్ అయితే అంటే తను తయారు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒక సోప్ ఫ్యాక్టరీ అనుకుందాం. సో ఆ సోప్ మీద అయ్యే ఖర్చుని తగ్గియాలని చూస్తాడు. సో ఆ సోప్ మీద ఎన్ని రకాల ఖర్చు అవ్వచ్చు. సో ఆ రా మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ వాటికి అయ్యే ఖర్చు కానీ, తర్వాత ఎండ్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దాన్ని క్యారీ చేయడానికి అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చులు కానీ, తర్వాత ఆ సోప్ తయారు చేయడానికి ఏ మిషన్ అలొకేట్ చేయాలి, ఎంత టైం ఇవ్వాలి. సో ఇవన్నీ ఈ కాస్ట్ ఫంక్షన్లో ఇంక్లూడ్ అవుతాయండి. సో ఒక కంపెనీ ఓనర్ ఏమనుకుంటాడు, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ, అసైనబుల్ ఛార్జెస్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేయాలి. నాకు తక్కువ మినిమం కావాలి, నాకు దాని మీద మ్యాక్సిమం ప్రాఫిట్ కావాలి నాకు అని అనుకుంటాడు. సో మనకి సెకండ్ యూనిట్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే మీకు తెలుసు, మరి తెలుగులో చెప్పవసరం కూడా రవాణా అంటాం. సో ఒక వస్తువుని క్యారీ చేయడానికి అటు ఇటు అయ్యే ఖర్చు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ యూజ్ చేసుకుని మినిమైజ్ చేస్తామండి మనం. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్లో మనకి రెండు రకాల సొల్యూషన్స్ ఉన్నాయి, ఐబిఎఫ్ఎస్, ఓబిఎఫ్ఎస్. సో ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటామండి ఐబిఎఫ్ఎస్ని. అలాగే ఓబిఎఫ్ఎస్ అంటే ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఈ ఐబిఎఫ్ఎస్ ఎలా డ్రా చేస్తామంటే మనకి 5 కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. నార్త్ వెస్ట్ కార్నర్, రో మినిమం, అట్లనే కాలం మినిమం, మ్యాట్రిక్స్ మినిమం, వ్యామ్ అని చెప్పేసి ఓగ్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. సో ఈ 5 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసుకొని మనం మినిమం వాల్యూని అయితే మనం డ్రా చేస్తాం. సో ఇంకా అది ఫర్దర్గా మినిమమా కాదా అని చెప్పేసి ఓబిఎఫ్ఎస్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, మోడీ మెథడ్ అలాగే స్టెప్పింగ్ స్టోన్ మెథడ్. మోడీ మెథడ్నే మనం యూవీ మెథడ్ అని కూడా అనొచ్చు. సో ఈ 2 మెథడ్స్లో ఏదో ఒకటి యూజ్ చేసి ఓబిఎఫ్ఎస్లో ఇంకా మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ అదే మినిమం అయితే అందులో కూడా అదే ఆన్సర్ చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే మనం సెకండ్ యూనిట్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా అయితే చేయొచ్చు. సో నేను ఒక్కొక్క మెథడ్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. సో మీరు ఇక్కడ క్వశ్చన్ అయితే చూడొచ్చు, ఫైండ్ ఐబిఎఫ్ఎస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ఎన్డబ్ల్యూసిఎం అన్నారు. అంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. సో నార్త్ వెస్ట్ కార్నర్ అంటేనే మీకు అర్థం చేసుకోవచ్చు, నార్త్ అంటే టాప్ మోస్ట్, వెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్. సో టాప్ మోస్ట్లో లెఫ్ట్లో ఉన్న వాల్యూ ఏది, సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ వాల్యూనే అండి. సో నార్త్ అండ్ ది వెస్ట్ వాల్యూ. సో ఇదే నార్త్ వెస్ట్ కార్నర్ వాల్యూ. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్కి ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ బ్యాలెన్స్డా కాదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడ సప్లై అండ్ డిమాండ్ అనేది కనబడుతుంది కదా. సో ఇదే ప్లేస్లో మనకి అవైలబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్ అని కూడా ఇవ్వచ్చు. సో ఏం లేదండి, ఆ సప్లై వాల్యూస్ని డిమాండ్ వాల్యూస్ని యాడ్ చేసి ఈక్వేట్ చేసి చూడండి. 15,000 వచ్చింది, అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో మనం ఫర్దర్గా డైరెక్ట్ మెథడ్ అప్లై చేయొచ్చు. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మీరు మొదటిగా చూసినట్టయితే నేను చెప్పా కదా, నార్త్ వెస్ట్ కార్నర్ ఎక్కడ వస్తుంది, ఫస్ట్లీ ఈ సెల్లో వస్తుంది. సో ఈ సెల్లో మీరు దాని రెస్పెక్టివ్ సప్లై వాల్యూ, డిమాండ్ వాల్యూ చూడండి. రెండిట్లో ఏది మినిమం ఉంది, ఆబ్వియస్లీ 2000 కదా, 2000 3000, 2000 కదా. సో మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ రోలో వచ్చింది కదా, ఆ రోని ఎలిమినేట్ చేసేయండి. సో ఆ రోని నేను ఇక్కడ క్రాస్ సింబల్తో కొట్టడం అయితే జరిగింది. సో అంటే ఆ రోని నేను ఎలిమినేట్ చేశాను. సో అదేవిధంగా ఇక్కడ ఏదైతే కరస్పాండింగ్ డిమాండ్ వాల్యూ ఉందో దాన్ని ఈ 2000తో మైనస్ చేయండి. 3000 మైనస్ 2000 చేస్తే మనకి ఎంత వస్తుంది, అక్కడ 1000 కనబడుతుంది కదా. సో మీకు అక్కడ యాక్చువల్గా ఇంకా 1000 ఉంటుంది, అక్కడ 3000 ఉండదు. మీకు అర్థమయ్యేటట్టు బ్రాకెట్లో పెట్టించడం అయితే జరిగింది. సో ఈ రో అయితే ఎలిమినేట్ అయిపోయింది. మనం ఫర్దర్గా ముందుకు వెళ్దాం. సో సెకండ్ స్టెప్కి ఆ రో అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ టేబుల్లో మనకి ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ ఏది, ఆబ్వియస్లీ మళ్ళీ ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో అదే నార్త్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ టాప్ మోస్ట్ లెఫ్ట్. సో ఇప్పుడు చూడండి, దాని అవైలబిలిటీ ఇంకా డిమాండ్ చూడండి, దాని సప్లై ఇంకా డిమాండ్ చూడండి. సప్లై వాల్యూ వచ్చేసి 6000 ఉంది,
అదేవిధంగా డిమాండ్ వాల్యూ వచ్చేసి 1000 ఉంది. సో రెండిట్లో ఏది మినిమం వాల్యూ చూడమని చెప్పారు కదా. సో 1000 దగ్గర ఉంది అంటే కాలంలో వచ్చింది. సో దాని కరస్పాండింగ్ కాలంని అయితే మీరు ఎలిమినేట్ చేసేయండి. సో ఎలిమినేట్ చేసేసి అదేవిధంగా ఈ మినిమం వాల్యూని ఈ మ్యాక్సిమం వాల్యూలోంచి మైనస్ చేస్తే మనకి 5000 అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇదే ఫిక్స్డ్ వాల్యూ మనకి ఆ కాలం అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. సో ఆ కాలం అయితే ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత మీరు చూసినట్టయితే మళ్ళీ టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ అంటే నార్త్ వెస్ట్ కార్నర్ ఇదే. సో అక్కడ కూడా మీరు వాల్యూ చూసినట్టయితే ఇక్కడ సప్లై వచ్చేసి 5000 ఉంది, డిమాండ్ వచ్చేసి 3000 ఉంది. సో రెండిట్లో ఏది మినిమం మీకు తెలుసు 3000 అని, అందుకే కాలం మనం ఎలిమినేట్ చేసేసాం. సో అదేవిధంగా మినిమం వాల్యూని మ్యాక్సిమం వాల్యూ నుంచి మైనస్ చేస్తే మనకి 2000 అనేది ఇక్కడ వస్తుంది రైట్ సైడ్లో. ఇంకా ముందుకు వెళ్దాం. సేమ్ స్టెప్స్ మీరు అదేవిధంగా ముందుకు వెళ్తుండండి. సో లాస్ట్కి మనకి 4 సెల్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ చూడండి టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్. సో ఇక్కడ కూడా చూస్తే మీరు దాని కరస్పాండింగ్ సప్లై వచ్చేసి 2000 ఉంది, డిమాండ్ వచ్చేసి 4000 ఉంది. మినిమం వాల్యూ ఏది మీకు తెలుసు ఆబ్వియస్గా రోనే కదా. సో ఈ రోని మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూ తీస్తే మనకి 2000 అయితే వస్తుంది ఇక్కడ. సో ఫర్దర్గా ప్రొసీడ్ అయితే లాస్ట్కి 2 వాల్యూస్ మిగిలినాయి మనకి. లాస్ట్ వాల్యూ వరకు అయితే మనం చేయాలండి. సో లాస్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇదే కదా, ఇప్పుడు ఇప్పటికైతే ఇదే కదా నార్త్ వెస్ట్ కార్నర్, ఇంకా 2 వాల్యూస్లో కూడా. సో ఇక్కడ 2000 ఉంది, అదేవిధంగా ఇక్కడ సప్లై వచ్చేసి 7000 ఉంది, మినిమం అయితే 2000 కదా. సో ఆ కాలం అయితే ఎలిమినేట్ చేసేయండి. అదేవిధంగా మ్యాక్సిమం వాల్యూ నుంచి 2000 చేస్తే మీకు 5000 అయితే వస్తుంది, కనబడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదే మన ఫైనల్ సెల్. అదేవిధంగా దాని సప్లై ఇంకా రెస్పెక్టివ్ డిమాండ్ చూస్తే రెండు సేమ్ ఉన్నాయి. సో ఎప్పుడైతే అవి మ్యాచ్ అవుతాయో అప్పుడే మీరు ఆన్సర్ అయితే కరెక్ట్గా చేసినట్టండి. ఇన్ కేస్ మ్యాచ్ కాలేదంటే మీరు ఎక్కడో ఈవెంట్ రాంగ్ సమ్వేర్. సో అది మీరైతే నోటీస్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మన ఫైనల్ ఆన్సరు. ఇప్పుడు ఎక్కడైతే మనం నార్త్ వెస్ట్ కార్నర్ల కింద కన్సిడర్ చేసుకుని ఎక్కడైతే అలొకేట్ చేసామో ఒకసారి ఆ టేబుల్ని కాల్ బ్యాక్ చేసుకుని ఆ ప్లేస్లో ఆ మినిమం వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేసాం కదా, అవన్నీ రీకాల్ చేసుకోండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అలొకేటెడ్ సెల్సే. అంటే అలొకేటెడ్ సెల్స్ అంటే ఏమొస్తే మనకి 13కి అలొకేట్ చేసాం, అదేవిధంగా 17కి చేసాం, అదేవిధంగా 14కి చేసాం, 12లో చేసాం, 15లో చేసాం, ఫైనల్ ఇంకో 12 ఉంది, ఆ 12లో కూడా చేసాం. సో ఇవే అలొకేటెడ్ సెల్స్, ఇవన్నీ నాన్ అలొకేటెడ్ సెల్స్ అండి. సో అలొకేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో లోపల ఉన్న తీసుకున్న వాల్యూస్ని కూడా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మీకు ఫైనల్గా ఒక వాల్యూ అయితే వస్తుంది. అదేమొచ్చింది 1,99,000 అని వచ్చింది కదా. సో అంటే ఇదే మీకు మినిమం ట్రాన్స్పోర్టేషన్ వాల్యూ. సో మీరు మీ ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అది క్యారీ చేయడానికి మినిమం ఇదే అవుతుందని మీనింగ్, దాని మీనింగ్. సో అలాగే నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఒకసారి చూసినట్టయితే మీరు ఎన్ని పొజిషన్లో చేశారండి ఒకసారి కౌంట్ చేసుకోండి. మనం అబ్సల్యూట్లీ 6 పొజిషన్స్లో అయితే చేసి ఉంటాం. సో ఆ 6ని అదేవిధంగా m+n-1 చేసి చూడండి ఒకసారి. m+n-1 అంటే ఏం లేదు, ఈ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో కాలమ్స్ వచ్చేసి మనకి 4 ఉంది, రోస్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి. సో 3 + 4 - 1 చేస్తే మీకు నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో అలా అయితే మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో చేసి చూసినట్టయితే ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, అంటే సేమ్. సో మనకి వాల్యూ అయితే వచ్చింది. సో ఫైనల్గా మీరు ఇది నాన్ డీజనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని మీరు కన్క్లూడ్ చేసేసి సమ్ని అయితే మీరు ఎండ్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. ఫర్దర్గా వేరే మెథడ్స్ కూడా నేను వేరే వీడియోస్లో రెడీ చేసి పెడతాను. సో అవి కూడా మీరు రిఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.